హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనగాడ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా చాపరాయి వాటర్ ఫాల్స్. అయితే ఇక్కడ చాపరాయి అయితే ఎంత బాగుందో. అడల్ట్కి అయితే 50, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ టికెట్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం గార్డెన్ ఏరియా ఫొటోస్కి ఉంది. అండ్ అలాగే ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయి, చూసారు కదా. కిందకు వచ్చినాక అక్కడ చాపరాయి దేవత ఉందన్నమాట. అక్కడ ఒక అంకుల్ దేవత దగ్గర ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం వాటరే, చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాపరాయి వాటర్ ఫాల్స్. మేము అక్కడ నుంచి ఫొటోస్ దిగాము అండ్ చాలా దిగాము. చూస్తున్నారు కదా, మా తమ్ముడు ఏడుస్తున్నాడని బాల్ కూడా ఇప్పించాను నేను. ఆ గొండి పట్టుకొని తిరుగుతున్నాడు ఆ బాలే. ఇగోండి చాపరాయి వాటర్ ఫాల్స్లో వాటర్ ఎలాగ వస్తున్నాయి పైన నుంచి. ఇక్కడ నుంచి జారచ్చు అనమాట చాపరాయి వాటర్ ఫాల్స్. మా డాడీ చూస్తున్నారు కదా, చార్నీకి సిద్ధమయ్యారు. చూడండి అసలు ఎంతమంది అయితే చాలామంది అక్కడ స్నానం చేశారు కదా. మేము మాత్రం బట్టలు పెట్టుకోవడం మర్చిపోయాము. నాకేం తెలుసు స్నానం చేయాలని. మా నాన్న అయితే స్నానం చేశారు. చూశారు కదా ఎలా జారుతున్నారో చాలామంది. మా నాన్న కూడా అలా కూర్చొని జారారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైజాగ్ నుంచి అరకు రానికి ట్రైన్ ఎక్కండి. ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూశారు కదా మా నాన్న కూడా ఇప్పుడు జారుతున్నారు. అదైతే జారిపోతుంది అనమాట. సరే జారుతున్నట్టు జారుతుంది. చూసారు కదా అలా జారిపోయారు ఒకేసారి. మీరైతే ట్రైన్ని ప్రిఫర్ చేయండి. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. అండ్ మేము అలాగే వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి చాలామంది జనాలు అయితే వచ్చారు. మేము ఉండరు అనుకొని వెళ్తే అక్కడ చాలామంది జనాలు వచ్చారు. చూసారు కదా, దీన్నే చాపరాయి వాటర్ ఫాల్స్ అంటే జారుతుంది కాబట్టి చాపరాయి వాటర్ ఫాల్స్ అంటున్నారు అనమాట. మీరు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ అక్కడికి వెళ్ళాక మనకైతే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఆటో మాట్లాడుకున్నాము తెలిసిన అంకుల్ వాళ్ళది. మీరు కార్స్ కానీ అక్కడ వెహికల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. మీరు కార్ కానీ ఏదైనా ఎంజాయ్ అంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా. చూస్తున్నారు కదా ఎలా జారుతున్నారు ఒక్కొక్కరు. నాకు మా చెల్లికి కూడా వెళ్ళాలనిపించింది కానీ మేమైతే క్లాత్స్ తీసుకెళ్ళలేదు. అందుకని అలా మా నాన్న జారుతూ ఉంటే మేమైతే అక్కడ గార్డెన్లా ఉందని చెప్ప కదా లెఫ్ట్ సైడ్, అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా దిగాము. చాలా వీడియోస్ ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా బ్రిడ్జ్ ఉంది. ఇంకా మా నాన్న వీడియో తీస్తున్నాము. అక్కడ బ్రిడ్జ్ లాగుంది నడిచేది. కూర్చోడానికి కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. చూసారు కదా వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఉందో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ వైజాగ్ నుంచి అరకుకి టికెట్ పర్ పర్సన్ 40 రూపీస్ అనుకుంటున్నా. పర్ పర్సన్ 40 రూపీస్. చూసారు కదా ఇక్కడ ఫొటోస్ కూడా దిగా. మా తమ్ముడు చూసారు పోజ్ ఎలా పెడుతున్నాడు. ఇది వచ్చేసి ముందు కనబడి మా నాన్న అక్కడ